వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పూణేకు చెందిన 5 అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు. ఈ ముఠాను అరెస్టు చేయడంతో నగరంలో సెన్సేషనల్ కేసులు నమోదు కాకుండా అరికట్టగలిగామన్న సిపి స్టీఫెన్ రవీంద్ర. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మండిపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జగన్ మీ బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డ అని వ్యాఖ్య. దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో 10,158 కొత్త కేసులు. నిజామాబాద్ జిల్లా మాక్లూరు బాలల సంరక్షణ కమిటీ సమావేశంలో రసాభాస. జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, ఎంపీపీ మాస్తా ప్రభాకర్ మధ్య తీవ్ర వాగ్వాదం. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లోని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసుల దొంగల ముఠాను ముందుగానే పసిగట్టి నేరాలను అదుపు చేయగలిగారు. పూణేకు చెందిన 5 అంతర్రాష్ట్ర దొంగల ముఠా నగరానికి వచ్చినట్లుగా సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నగరంలోని బంగారు దుకాణాలను టార్గెట్ గా చేసుకుని వీరు చోరీకి పాల్పడేందుకు వచ్చారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. దీనికి సంబంధించిన స్టీఫెన్ రవీంద్ర పోలీసు ఉన్నతాధికారులు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పూణే నుంచి వచ్చిన దొంగలను పట్టుకున్నామని చెప్పారు. వారిని మీడియా ఎదుట నిలబెట్టారు. పూణే నుండి రైలు మార్గంలో వీరు హైదరాబాద్ కు వచ్చి నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో ఉంటున్నట్లుగా పోలీసులు చెప్పారు. లాడ్జీలలో షెల్టర్ తీసుకుంటే పోలీసులకు అనుమానం వస్తుందనే ఉద్దేశంతో జీడిమెట్లలోని ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో షెల్టర్ తీసుకున్నారని అన్నారు. వీరు కొన్నాళ్ల క్రితం సంగారెడ్డిలోని గుమ్మడిదల గ్రామంలో ఒక టాటా ఎస్ వాహనాన్ని చోరీ చేశారని చెప్పారు. చోరీకి పాల్పడ్డ తరువాత ఈ టాటా ఎస్ వాహనంలో పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారని చెప్పారు. మహారాష్ట్రలోని చోరీకి పాల్పడిన బంగారాన్ని సైబరాబాద్ లో విక్రయించి ₹1,00,000 పొందారని వివరించారు. దొంగతనాలు చేయడం కోసం నిందితులు తమ వద్ద ప్రత్యేక పనిముట్లను తీసుకువచ్చారని పోలీసులు చెప్పారు. ప్రత్యేకంగా వంచిన ఓవైపు పదునుగా ఉన్న ఐరన్ రాడ్లు, తల్వార్లు, టోపీలు, తుపాకులు, స్క్రూ డ్రైవర్లు, పట్టకార్లు తదితర సామాగ్రిని వీరు వెంట ఉంచుకుని వచ్చారని వివరించారు. కొన్ని బంగారు దుకాణాలలో చోరీ చేసేందుకు వీరు రెక్కీ కూడా నిర్వహించారని అన్నారు. మాకు పక్కా సమాచారం వచ్చింది. నిందితులు ఉన్న ప్రదేశంలో పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ 5 నిందితులను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అయితే ఈ ముఠాపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో మొత్తం 175 కేసులు నమోదయ్యాయి. ఈ కరుడు గట్టిన ముఠాను అరెస్టు చేయడంతో నగరంలోని సెన్సేషనల్ కేసులు నమోదు కాకుండా అరికట్టగలిగామని, ఈ 5 నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. నిందితుల వద్ద నుండి 3 కంట్రీ మేడ్ తుపాకులు, 6 రౌండ్ల బుల్లెట్లు, నగదు, ఐరన్ రాడ్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. పోలీసులు ఈ విషయాలన్నింటినీ వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 3 కంట్రీ మేడ్ తుపాకులు, 6 రౌండ్ల బుల్లెట్లు, నగదు, ఐరన్ రాడ్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. పూణే నుంచి ఒక 5 హార్డ్ కోర్ ఇంటర్స్టేట్ డెకాయిటీ గ్యాంగ్ మనకి సైబరాబాద్ ఏరియా అంటే ఎస్పెషలీ జీడిమెట్లలో జ్యువెలరీ షాప్స్ అండ్ బ్యాంక్స్ని లూటీ చేయాలని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ఆన్ ద 8th April మనకి 5 మెంబర్స్ పూణే నుంచి హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్లో రావడం జరిగింది. అందులో వచ్చి మనకి జీడిమెట్ల షాపూర్ నగర్ ఏరియాలోని అక్కడ షెల్టర్ తీసుకున్నారు. ఇక్కడ నిహాల్ సింగ్ అని చెప్పి మనకి ఒక ఒఫెండర్ ఉన్నాడు. ఆయనకి ఇక్కడ జీడిమెట్ల ఏరియాలోని కొందరు రిలేటివ్స్ ఉన్నారు మనకి. సో అట్లాగా షాపూర్ నగర్లోని వచ్చి వీళ్ళు షెల్టర్ తీసుకొని అక్కడ ఒఫెన్సెస్ చేద్దామని చెప్పి వీళ్ళు సైబరాబాద్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ప్రధానంగా వీళ్ళు మనకి దే డింట్ ప్రిఫర్ టు స్టే ఇన్ ఎనీ లాడ్జ్. అందుకనే మనకి అక్కడ షాపూర్ నగర్ ఏరియా, జీడిమెట్ల ఏరియాలో మేట్కాన్గూడెం అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలోని ఒక డీలాపిటేటెడ్ ఆర్ సెమీ కన్స్ట్రక్టెడ్ ఏదైతే హౌస్ ఉన్నదో అక్కడ వచ్చి వీళ్ళు నైట్ హాల్ట్ చేశారు సాటర్డే. తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు ఆదర్శ్ బ్యాంక్ రోడ్కి వీళ్ళు షిఫ్ట్ అయ్యారు. పోలీస్ అక్కడ అలర్ట్ అవుతుంది అని అక్కడికి షిఫ్ట్ అయ్యి
సండే మార్నింగ్ ఈ 5 మెంబర్స్లో 2 మెంబర్స్ అంటే నిహాల్ అండ్ జీత్ సింగ్ ఇద్దరు గుమ్మడిదల ఏరియా అంటే ఈ సంగారెడ్డిలో గుమ్మడిదల ఏరియా వెళ్ళి అక్కడ ఒక టాటా ఇండికా వెహికల్ ఒకటి వాళ్ళు స్టీల్ చేశారు, దొంగతనం చేశారు. సబ్సిక్వెంట్గా వీళ్ళు అమర్ సింగ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. సమాజానికి క్యాన్సర్ లాంటి వాడు జగన్ అని విమర్శించారు. జగన్ మీ బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డ, ప్రజలను పట్టి పీడిస్తున్నాడు అని నిప్పులు చెరిగారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. పలువురు వైసీపీ నాయకులు పార్టీలో చేరారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. చివరి సంవత్సరం ఇంకొన్ని నెలలే, సైకో పోవడం ఖాయం. రాష్ట్రం నుంచి సైకో పోకపోతే మనమే రాష్ట్రం వదిలిపోయే పరిస్థితి నెలకొంది అని చంద్రబాబు అన్నారు. ఇల్లు మీది, స్టిక్కర్ మీది, స్టిక్కర్ సైకోది, మధ్యలో సైకో పెత్తనం ఏంటి? ఇంటి యజమాని అనుమతి లేకుండా ఇంటికి స్టిక్కర్లు అతికించడం అనైతికం, చట్ట వ్యతిరేకం అని చెప్పారు. జగన్ అనేవాడు సమాజానికి ఒక క్యాన్సర్ లాంటి వ్యక్తి. జగన్ మీ బిడ్డ కాదు, జగన్ క్యాన్సర్ గడ్డ. మీ శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ వస్తే వదిలిపెడతారా తల్లి? మీరు ఇమ్మీడియట్ గా ఏం చేస్తారు? ఆపరేషన్ చేస్తారు. చేయకపోతే ఎందుకంటున్నా అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత భయం కూడా వస్తుంది. కాలుకొస్తే కాలు పోతుంది, చేతికొస్తే చేయబోతుంది. ఏ అవయానికి వచ్చినా అవయంతో ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేయకపోతే బాడీ అంతా కూడా వచ్చేసి మొత్తం మనిషే చనిపోయే పరిస్థితికి వస్తుంది. ఈ రోజు ఈ వ్యక్తి క్యాన్సర్ మారిగా సొసైటీలో మీ అందరినీ పట్టి పీడిస్తున్నాడు. అవునా కాదా? ఏమమ్మా, ఏమన్నా కొని తినే పరిస్థితిలో ఉన్నారా? మీ ఆదాయం సరిపోతా ఉందా? ఖర్చులు పెరిగాయా లేదా? ఆదాయం తగ్గిందా లేదా? ఏమమ్మా, నిత్యావసర వస్తువులు ధర పెరిగిపోయింది. పెట్రోల్ పెరిగిందా లేదా? ఓ మా తమ్ముడు, లిక్కర్ పెరిగింది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటలలో కొత్త కేసులు 10,158 నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. వైరస్ పాజిటివ్ రేటు 4.42% పెరిగిందని అధికారులు తెలిపారు. దాదాపు 8 నెలల తర్వాత కేసులు భారీగా పెరిగాయని వివరించారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 44,998కి చేరిందని తెలిపారు. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య కానీ మరణాల సంఖ్య కానీ పెద్దగా పెరగడం లేదని అన్నారు. వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నెల 10, 11 తేదీలలో కేంద్ర ఆరోగ్య శాఖ దేశవ్యాప్తంగా కరోనా మ్యాక్ డ్రిల్ నిర్వహించింది. ఇందులో 36,592 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు పాల్గొన్నాయి. ప్రస్తుతం దేశం మొత్తం మీద వివిధ ఆసుపత్రులలో 10 లక్షల బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, ఇందులో 3 లక్షల బెడ్లకు ఆక్సిజన్ సదుపాయం ఉందని అధికారులు తెలిపారు. దాదాపు 87 లక్షల పీపీఈ కిట్లు, 6.8 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు, 78,000 వెంటిలేటర్లు, 2.8 కోట్ల N95 మాస్కులు, 66.84 కోట్ల పారాసెటమాల్ డోసులు, 9.7 కోట్ల అజిత్రోమైసిన్ డోసులు, సుమారు 15,000 అంబులెన్సులు, లైఫ్ సపోర్ట్ తో 4,500 అత్యాధునిక అంబులెన్సులతో పాటు కోవిడ్ మేనేజ్మెంట్ శిక్షణ పొందిన 2 లక్షల మంది వైద్యులు అందుబాటులో ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ బాలల సంరక్షణ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, ఎంపీపీ మాస్తా ప్రభాకర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గురువారం జరిగిన సమావేశానికి ఎంపీపీ ఆలస్యంగా రావడంతో గొడవ చెలరేగింది. ఎంపీ ఆలస్యం రావడంపై జెడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇరువురు తిట్టుకున్నారు. అధికారుల ముందే జెడ్పీ చైర్మన్, ఎంపీపీ తిట్టుకున్నారు. ఇద్దరు బీఆర్ఎస్ నేతలే కావడంతో మిగతా సభ్యులు అవాక్కయ్యారు. ఇదే హోదాలో ఎవరు నేను చేసిందా? నేను రెడీ లేదా?
బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఆ ముగ్గురు అన్నదమ్ములు కలిసి వాటర్ పంప్ శుభ్రం చేయడానికి వెళ్లారు. అందరూ కలిసి సరదాగా క్లీన్ చేస్తుండగా అనుకోని ఆపద వారిని చుట్టుముట్టింది. నగరంలోని పారామౌంట్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. రంజాన్ మాసంలో ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. తోడబుట్టిన అన్నదమ్ములు చావులో కూడా తోడుగా నిలిచారు. వాటర్ సంపు నుంచి నీటిని క్లీన్ చేస్తుండగా కరెంటు షాక్తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందారు. వాటర్ సంపు క్లీన్ చేయడానికి వెళ్లిన ముగ్గురు అన్నదమ్ముల్లో ఓ యువకుడు నీటి సంపు వద్ద మోటార్ ఆఫ్ చేయడానికి వెళ్లారు. స్విచ్ ఆఫ్ చేసే క్రమంలో కరెంటు షాక్ కు గురయ్యారు. అతన్ని రక్షించడానికి వెళ్లిన ఇద్దరు యువకులు కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. ముగ్గురు కూడా అక్కడే కుప్పకూలిపోయి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ముగ్గురు యువకులు విగత జీవులుగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. రంజాన్ మాసంలో తమ కుమారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతులు అనస్, రిజ్వాన్, రజాక్లుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. बजे तरावी के बाद पैरामाउंट कॉलोनी शिफ्टफील्ड में गेट नंबर 1 के पास एक सब में करंट का मोटर का वायर ओपन था। उसमें एक बच्चा जो है पैर डाला शायद या उसमें उतरा, उसकी वजह से 2 लड़के और बचाने के लिए आए मगर 3 जनों को भी शॉट लग गया। पानी में उनका इंतकाल हुआ। जो रज़ाक नाम है 15 साल उनकी उम्र है, अनस जो नाम है उनके 18 साल है और एक रिजवान है 18 साल उम्र है। बहुत अफसोसनाक वाक़या है ये। रमज़ान का महीना है, अल्लाह की क्या मर्ज़ी है अल्लाह को मालूम है। ये एक घर के 2 लड़के और एक घर का 1 लड़का है। 3 लड़कों का इंतकाल हुआ है। इंशाल्लाह सुबह कल दोपहर के बाद या असर में बहुत अफसोस वाक़या है ये, बस इतना कहना चाहता हूँ। बच्चे को शॉट लगा था तो साथ में दोनों बाजू थे, वो बाहर निकालना था वो लोग सब में से,
बच्चे को पकड़ के बचाने जाके उन लोग की जो है तो जो चप्पल थी, वो लोग की चप्पल देख के बच्चे नहीं है चप्पल है बोल के देखने गए थे, वहाँ पर 3 लोग इसमें थे। उसके बाद जब बाहर निकाले बहुत कोशिश करे अल्हम्दुलिल्लाह, लेकिन अल्लाह की मर्जी है, अल्लाह को। तो शॉर्ट सर्किट की वजह से हुआ था? वो मोटर का वायर खुला था, सबमर्सिबल मोटर था सर। जी ये कहाँ पर हुआ? कॉलोनी गेट नंबर 1 के। ठीक है। ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పర్యటించారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బూడిదతో ఊపిరి ఆడటం లేదని, కొండ జారిందని, ఇసుకతో తోడేళ్లలాగా తవ్వేస్తున్నారని, బూడిద బూచోళ్లు కోట్లు కుమ్మేస్తున్నారన్నారు. సర్పంచులు అనుచరులు ఎవరికి బంధువులని ప్రశ్నించని అక్రమాలు నిజమే అని విజిలెన్స్ రిపోర్టులు ఇచ్చిందని, వీటికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తిట్టేస్తే బోకరిస్తే అయిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఏ గ్రావులు ఏ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? కొండపల్లి అడవిలో 10 లక్షలు కట్టింది ఎవరు? కొండపల్లి అడవిని తవ్వేసింది ఎవరు? కొండపల్లిలో ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు ఎందుకు సస్పెండ్ అయ్యారు? మళ్ళీ వాళ్ళకి పోస్టింగ్లు ఎందుకు వచ్చినాయి? జేసీబీలు ప్రొక్లైమ్లు కోర్టులో సీజ్ ఎందుకని మళ్ళీ వాటిని ఏ విధంగా బయటకు వచ్చాయి? 10 లక్షలు కట్టింది ఆ పెద్ద మనిషి ఎవరు? నీ బామర్ది, నీ అనుచరులు ఎక్కడ? అసలు ఎందుకు ఉపాధి హామీ పనులు నీ ప్రభుత్వం నీ చేతిలో ఉంది? ఏ పని ఎక్కడ జరిగిందో మీడియాకి. ఇబ్రహీంపట్నం కాలనీలో ఏ గ్రావిలో మట్టి పోసాం? బుడమేరు కొట్టుకుపోయే దగ్గర అక్కడ బుడమేరు ముంపులో ఇళ్ల పట్టాలు, బెజవాడ వాళ్ళకి, గుండూరు వాళ్ళకి, రైలు ట్రాకుల దగ్గర ఆ మట్టి ఆ గ్రావిల్ ఎక్కడి నుంచి వచ్చింది? బుడమేరు సెంటు పట్టా దగ్గర పోసిన గ్రావిల్ మట్టి ఎక్కడ వచ్చింది? కొండపల్లి అడవి మట్టి ఎక్కడ పోయింది? పీడీపీఎస్ బూడిద నేషనల్ హైవేకి ఎన్ని కోట్లు తోలారు? ఎవరు తోలారు? ఏ లారీ యూనియన్లు తోలి ఎవరికి ఇచ్చారు? చెప్పే కదా, లారీ వాడికేమో ఒకడం, వీటిని రింగ్ చేసే నీ బామద్ది ఒకడం, గ్రావెల్ పోసుకునే నేషనల్ హైవే రోడ్లో పనిచేసే ఏజెన్సీలు ఒకళ్ళం. కోట్లు బిల్లు డబ్బులు వచ్చినాయి. ఎవరెవరికి పంచారు? ఎవరెవరికి ఏ లారీలు ఎవరెవరికి తోలాయి? ఎంత తోలాయి? ఎంత చెస్ కట్టారు? బూడిదలో ఏమైంది? వీటీపీఎస్ బూడిదలో ఎన్ని ప్రొక్లైమ్లు? మంత్రి ఎన్ని? నీ ఎన్ని? బయట ప్రాంతాల నుంచి వచ్చిన మంత్రులు ఎన్ని? బయట జిల్లాలో ఎంపీలు వచ్చి, బయట జిల్లా మంత్రులు వచ్చి, వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి, వాళ్ళ అనుచరులు వచ్చి మైలవరంలో సహజ సంపదని, ప్రకృతి ఇచ్చిన సంపదని దోపిడీ చేస్తూ ఉంటే నువ్వు ఎమ్మెల్యేగా పనిచేయడానికి ఒక్క నిమిషం కూడా ఇక్కడ అర్హుడు కాదు. నువ్వు అసమర్థుడివి. తప్పుకుంటాను పారిపోతున్నానని చెప్పావు. 6 నెలలు డ్రామాలు ఆడావు. మళ్ళీ నీకు ఉపాధి హామీలు బిల్లులు రావాలి 100 కోట్లు. ఆ బిల్లుల కోసం నువ్వు డ్రామా ఆడుతున్నావు, జగన్మోహన్ రెడ్డి డ్రామా ఆడుతున్నాడు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. నిమ్మకూరు ప్రజలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఎన్టీఆర్ చంద్రబాబు చేసిన అవమానాలను నిమ్మకూరు ప్రజలు నేటికి మర్చిపోలేదన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు అత్తగారి ఊరు గుర్తుకు రాలేదా? పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని, ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పి నిమ్మకూరు రావాలన్నారు. చంద్రబాబు పర్యటనను స్వాగతిస్తున్నానని, ప్రజల మనోభావాలను తెలపాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా తనకుందన్నారు. 14 ఏళ్లు అధికారంలో ఉండి నిమ్మకూరుకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన 40 years ఇండస్ట్రీ కదా, ఆయనకి మరి ఆయన తెలియాలి. ఆయన విజ్ఞతగా వదిలేస్తాం. ఆయన చెప్పి వస్తే ఈ ప్రాంత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నిమ్మకూరులో ఎన్టీ రామారావు గారి వంశస్థులు ఏమంటే రామారావు గారిని బాధ పెట్టి ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేటట్టు చేసి ఆయన బాధ పెడితే ఆయన వారసులు కానీ వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారండి? ఆ బాధకి ఒక మాట చెప్పి, లేదు మా మామగారి పట్ల నేను ఈ విధంగా అనుచితంగా ప్రవర్తించాను, అయినా కానీ ఆయన అధికారాన్ని లాక్కున్నాను, ఆయన వారసత్వాన్ని తీసుకున్నాను, మళ్ళీ మా అబ్బాయి కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను, తప్పు అయిపోయిందని ఒకసారి నందమూరి వారసులకు ఒకసారి క్షమాపణ చెప్పి చెప్పండి. అందరూ కూడా చాలా పెద్ద మనిషి, ఏదో 40 years ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటారు కదా ఆయన ఒకసారి వచ్చి క్షమాపణ చెప్పి వస్తే ప్రతి ఒక్కరు ఈ ప్రాంత ప్రజలు హర్షిస్తారని చెప్పి మనం చేస్తా ఉన్నాం.
విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పోలీస్ కమిషనర్ గా పనిచేసిన సిహెచ్ శ్రీకాంత్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన త్రివిక్రమ్ వర్మను సిపిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. గతంలో విశాఖ డీసీపీగా పనిచేశారు. విశాఖలో ఇంతవరకు పనిచేసిన శ్రీకాంత్ సిఐడి విభాగానికి ఐజీగా బదిలీ అయ్యారు. ఆయన పనిచేసిన సంవత్సర కాలంలో నిబద్ధతతో పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. ఇంత గొడుపు 2015-16లో విజయనగరంలో విశాఖ నగరంలో డీసీపీగా పనిచేయడం జరిగింది. అప్పుడు ఇంపార్టెంట్ కార్యక్రమాల్లో ఇంటర్నేషనల్ ఫీల్డ్లు మేజర్ కార్యక్రమాలన్నీ ఇక్కడ చేసి బందోబస్తు చేసి అలవాటు ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాకుండా రిపీటెడ్గా మేజర్ ఈవెంట్స్ జరిగినప్పుడు ప్రెసిడెంట్ విజిట్ కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ విజిట్ కానివ్వండి ఈ నగరంతో డ్యూటీస్ చేసే అలవాటు ఉంది. ఇప్పుడున్న లేటెస్ట్గా ఉన్న ఇష్యూస్ని స్టడీ చేసి మా ప్రత్యేకమైన ఫోకస్ ఉమెన్ సెక్యూరిటీ పైన, గాంజా ఫ్రీ రాష్ట్రాన్ని బాగా మన సిటీని కూడా అదే బాటలో నడిపించేందుకు గాంజా మ్యాక్సిమం ఎరాడికేట్ చేసే విధంగా ఉమెన్ సెక్యూరిటీ పైన, ట్రాఫిక్ సమస్యల పైన, తర్వాత నేను డీసీపీగా ఉన్నప్పుడు కూడా మనం రిపీటెడ్ ఇన్సిడెంట్స్ చూసేవాళ్ళం, కంట్రోలింగ్ రౌడీ షీటర్స్, దీనిపైన కూడా ముఖ్యంగా ఫోకస్ చేసి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీలైనంత వరకు ఆల్రెడీ కంట్రోల్లో ఉంది, ఇంకొంచెం మెరుగైన రీతిలో దీన్ని కంట్రోల్ చేసి సిటీని పీస్ఫుల్గా ఉండేటట్టుగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి అనుగుణంగా ఫోకస్ చేసి దీనిపైన ఫోకస్ చేయడం జరుగుతుంది. తనపై దేవినేని విమర్శలు చేయటం హాస్యాస్పదమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. పిల్లికి ఎలుక సాక్ష్యంలా పచ్చపత్రికను అడ్డం పెట్టుకుని నువ్వు ఎన్ని అవాకులు చవాకులు పేలినా నమ్మేవారు ఎవరూ లేరని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. కొండపల్లి అడవిలో ఏం జరిగిందో ప్రజలందరికీ, ముఖ్యంగా టీడీపీ వాళ్ళందరికీ తెలుసునని, ఎవరు అక్రమంగా మైనింగ్ చేస్తే వాళ్లను అధికారులు పట్టుకుంటారని అన్నారు. వెలగలేరు, కొత్తూరు, తాడేపల్లి, జంకంపూడి, షాబాద్ గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని తాను కలెక్టర్కు స్వయాన లేఖ రాశాను. పిల్లికి ఎలుక సాక్ష్యాలాగా వాళ్ళకి మళ్ళీ ఒక పక్షపాత పత్రిక ఉంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టి అవాకులు చెవాకులు, నువ్వు ఎన్ని అవాకులు చెవాకులు చెప్పినా నమ్మేవాళ్ళు ఎవరు లేదు. పాత కథలే పద్దాకులు చెప్పుకుంటా ఫారెస్ట్ అధికారులు ట్రాన్స్ఫర్ చేసింది ఎవరు, లారీలు ఎవడు అక్రమ మైనింగ్ చేస్తే వాళ్ళకి కొట్టుకుంటారు. అట్లాగే కొత్తూరు, తాడేపల్లి, షాబాదు, జక్కంపూడి లేకపోతే వెలగలేరులో అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఆపండి అని కలెక్టర్కి, మైనింగ్ అధికారులకి నేను పెట్టాను లెటరు. నేను లెటర్ పెట్టిన తర్వాత నువ్వు వెళ్ళి సందర్శించావు. అక్కడ ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలి, కృష్ణప్రసాద్కి ఎక్కడ మంచి పేరు వస్తుందో, కృష్ణప్రసాద్కి ఏదో ఒకటి ఆపాదించాలని చెప్పి పాత సబ్జెక్టులన్నీ ఎత్తి ఎక్కడెక్కడే తీసుకొచ్చి ముడిపెట్టి ఇవన్నీ చెప్తా ఉన్నాడు. దీనికంట ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అవును, విజిలెన్స్ వాళ్ళు నా కంప్లైంట్ని బేస్ చేసుకొని నివేదికలు తయారు చేసి అక్రమ మైనింగ్కి పాల్పడే వాళ్ళందరినీ ఒక తేల్చుకొచ్చారు. చివరికి వాళ్ళకి ఏమి వేయాల్సి వస్తుందో, ఏం పెనాల్టీలు వేస్తారో ప్రభుత్వం నిర్ణయిస్తే నిర్దేశించిన మేరకు వేస్తారు. దానికి 10 రెట్లు కట్టించాలి. అది నువ్వెవడో చెప్పడానికి? నీ హయాంలో 100 కోట్ల రూపాయలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT వాడు అక్రమంగాను మైనింగ్ చేసావని చెప్పి పెనాల్టీ చేశారు. కట్టును మరి నువ్వేగా చేయించింది ఆ రోజు. అందుకని పద్ధతి సంస్కారంగా మాట్లాడితే అదే పద్ధతి సంస్కారంలో సమానం చెప్తారు. నీ అతి తెలివితేటల గురించి ఎవడు ఇక్కడ ఇదవట్లా. ఈ పిచ్చి మాటలు, ఈ వెకిలి మాటలు, వెకిలి చేష్టలు దయచేసి కట్టిపెట్టిన ఆయన నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. నీ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు అయితే నువ్వు చేసుకో. స్టిక్కర్లు అంటే ఇష్టం, అంటిస్తాం. మా నాయకుడు మేము చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు మేము ఏమైతే అమలు చేశామో వాటిని ప్రజలకు చెప్పుకుంటున్నాం, ఇంటింటి తిరుగుతున్నాం. నువ్వు 4 పర్యాయాలు ఇప్పటివరకు శాసనసభ్యుడిగా నందిగామ కానీ మైలవరం కానీ అయ్యావు. ఏ రోజున్నా నీకు ఓట్లు వేసిన ప్రజలు ప్రతి గడప ప్రతి బొమ్మ నువ్వు తొక్కావా? నువ్వు ఒక పని చేయి, నీ మేనిఫెస్టో మొత్తం ప్రింట్ చేయించి, ఇప్పుడు మేము కనుక ఇంటింటికి వెళ్ళి ఎట్లా ఇస్తున్నామో, ఇదిగో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ 600 హామీలు నేను ఇచ్చాను,
వీటిలో మీ ఇంట్లో ఇవన్నీ అమలు చేశారని చెప్పి నువ్వు కూడా చెప్పుకో. నీకు దమ్ముంటే నీకు చేతనైతే. మేము మా నాయకుడు స్టిక్కర్లు అంటించుకుంటున్నాం, మేము పథకాలు అమలు చేశాం కాబట్టి మేమే కార్యక్రమం చేసుకుంటే నీకెందుకు నాయన, నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటాం. నువ్వు ఎక్కువ తక్కువలు మాడితే ఇప్పుడు అనవసరంగా మళ్ళీ నిన్ను ఏదో ఒకటి అనాల్సి వస్తుంది. అన్న దగ్గర నుంచి మళ్ళీ నీలుగుతుంటావు. నిన్ను జనాభా లెక్కల నుంచి తీసేసుకున్నాం మేము. నిన్ను వదిలేసుకొని మా పని మేము చేసుకుంటున్నాం. నేను 3 మాసాల పాటు మా పార్టీలో అంతర్గతమైనటువంటి గొడవల మూలంగా కావాలని గడప గడపకి చేయలేదు. నేను ఏ కార్యక్రమాలు చేయకుండా కేవలం పార్టీ కార్యక్రమాలు, కొన్ని కార్యక్రమాలను పాల్గొంటూ ఇక్కడ ఏదో పెళ్ళిళ్ళు ఇక్కడ అటెండ్ అవుతూ గడప గడప అయితే చేయలేదు. నేను ఇక్కడ యాక్టివ్గా రాజకీయ కార్యకలాపాలు కొనసాగించినప్పుడు అతను కామ్గా ఉన్నాడు. ఇప్పుడు ఏమైతే నేను గత కొద్ది కాలం నుంచి గడప గడప కావచ్చు, పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ కలిపి నిరంతరం నియోజకవర్గం ప్రజల్లో ఉంటే అతనికి ఈర్ష, అసూయ, ద్వేషం. ఇక్కడ జనంలో ఎక్కడ ఇంక మంచి పేరు వస్తుందో ఇది, అందుకని వెంటనే ఇట్లాంటిది ఏదో కార్యక్రమం పెడతాడు. ఇదందరూ ప్రజలు గమనించాలి. ఇట్లాంటి ఆషాఢభూతులకి 2019లో మంచి సమాధానం చెప్పారు. 2024లో కూడా దయచేసి మళ్ళీ మంచి ప్రజల బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలు కోరుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పూణేకు చెందిన 5 అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు. ఈ ముఠాను అరెస్టు చేయడంతో నగరంలో సెన్సేషనల్ కేసులు నమోదు కాకుండా అరికట్టగలిగామన్న సిపి స్టీఫెన్ రవీంద్ర. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మండిపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జగన్ మీ బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డ అని వ్యాఖ్య. దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో 10,158 కొత్త కేసులు. నిజామాబాద్ జిల్లా మాక్లూరు బాలల సంరక్షణ కమిటీ సమావేశంలో రసాభాస. జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, ఎంపీపీ మాస్తా ప్రభాకర్ మధ్య తీవ్ర వాగ్వాదం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.